గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో వస్తున్న కొత్త పోకడలను దృష్టిలో ఉంచుకుని కరెంట్ అఫైర్స్ ను డిస్కస్ చేస్తున్నాం. కొత్త పోకడలంటే లెంతీ క్వశ్చన్స్, స్టేట్మెంట్స్, టైం టేకింగ్ క్వశ్చన్స్, ఇవన్నీ క్వశ్చన్ ఫార్మాట్ లో వస్తున్న మార్పులు. ఈ మార్పులను మనం దృష్టిలో ఉంచుకుని కరెంట్ అఫైర్స్ ను డిస్కస్ చేస్తున్నాం. కరెంట్ అఫైర్స్ లో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, దానికి సంబంధించి ఎగ్జామినేషన్ లో రావడానికి అవకాశం ఉన్న సాధ్యమైనన్ని ఎక్కువ కీ పాయింట్స్ ను మనం డిస్కస్ చేస్తున్నాం. తద్వారా కరెంట్ అఫైర్స్ టాపిక్ సంబంధించి మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ ను మనం పొందగలం. తద్వారా క్వశ్చన్ ను ఏ రూపంలో ఫ్రేమ్ చేసినా సరే మన దగ్గర ఉన్న సాధ్యమైనంత ఎక్కువ సమాచారాన్ని బేస్ చేసుకుని సరైన సమాధానాన్ని గుర్తించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక నేటి కరెంట్ అఫైర్స్ వీడియోను స్టార్ట్ చేద్దాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2013-2022 మోర్గాన్ స్టాన్లీ నివేదికలోని సరైన అంశాన్ని గుర్తించండి. గత 9 సంవత్సరాలలో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న మార్పులు, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ రూపాంతరం చెందుతున్న విధానం, ఆర్థిక వ్యవస్థలో వ్యవస్థాపక సంస్కరణలు అండ్ పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. ఈ యొక్క మోర్గాన్ స్టాన్లీ రిపోర్టుకు సంబంధించి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీ పాయింట్స్ ను మనం పరిశీలిస్తే, మోర్గాన్ స్టాన్లీ సంస్థ అన్నది అమెరికన్ బేస్డ్ సంస్థ. ఇది గ్లోబల్ ఎకానమీపై రీసెర్చ్ చేస్తూ రిపోర్ట్స్ ను పబ్లిష్ చేస్తూ ఉంటుంది. ఈ సంస్థ పబ్లిష్ చేసిన రిపోర్ట్స్ గ్లోబల్ ఎకానమీలో కీలకమైన రిపోర్ట్స్ గా పరిగణించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సంస్థ గత 9 సంవత్సరాల్లో, అంటే లాస్ట్ 10 years లోపు, అంటే 2013 నుంచి 2023 వరకు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న పరిణామాలు, మార్పుల గురించి రీసెర్చ్ చేసి ఒక నివేదికను పబ్లిష్ చేయడం జరిగింది. అంటే 2013 కు ముందున్న ఇండియన్ ఎకానమీ, 2013 తర్వాత గత 9 సంవత్సరాల్లో మన భారతదేశ ఎకానమీలో చోటు చేసుకున్న మార్పులు, తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలకు సంబంధించిన ముఖ్యాంశాలను ఈ యొక్క నివేదికలో పొందుపరచడం జరిగింది. ప్రధానంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న 10 అతిపెద్ద మార్పులకు సంబంధించిన ముఖ్యాంశాలను ఈ యొక్క నివేదికలో పొందుపరచడం జరిగింది. వాటిని మనం పరిశీలిస్తే, కార్పొరేట్ పన్నును ఇతర దిగ్గజ ఆర్థిక వ్యవస్థలతో సమాన స్థాయికి, గ్లోబల్ ఎకానమీ స్థాయికి తీసుకుని రావడం, తర్వాత జీఎస్టీ వసూళ్లను క్రమక్రమంగా పెంచుకోవడం, తర్వాత జీడీపీలో డిజిటల్ లావాదేవీలను వాటాను పెంచుకోవడం, దివాళా సంస్కృతిని క్రమక్రమంగా తగ్గిస్తూ రావడం, ద్రవ్యోల్బణ నియంత్రణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయడం, ఎఫ్డిఐస్ పై ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టిని కేటాయించడం, లబ్ధిదారులకు ప్రభుత్వ రాయితీలను నేరుగా ఖాతాల్లో పడేలా చేయడం, కార్పొరేట్ లాభాలకు ప్రభుత్వం మద్దతు పలకడం, స్థిరాస్తి రంగంలో ట్రాన్స్పరెన్సీకి పెద్దపీట వేయడం, ఎంఎన్సీస్ సెంటిమెంటును గరిష్ట స్థాయికి తీసుకెళ్లే విధంగా నిర్ణయాలను తీసుకోవడం మొదలైన అంశాలను ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. అంటే ఈ క్వశ్చన్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు మెయిన్స్ కూడా ఇంపార్టెంటే. గత 9 years లో ఇండియన్ ఎకానమీలో చోటు చేసుకున్న మార్పులు అన్నమాట ఇవన్నీ. మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, 2031 నాటికి ప్రపంచ ఎగుమతి మార్కెట్లో మన భారతదేశ వాటా 4.5% స్థాయికి పెరుగుతుంది అని అంచనా వేయడం జరిగింది. ఇక మరో కీలకమైన పాయింట్ ఏంటంటే, తలసరి ఆదాయానికి సంబంధించి ప్రస్తుత మన దేశ తలసరి ఆదాయం $2,200 గా ఉండగా 2032 నాటికి $5,200 కు చేరుతుందని ఈ మోర్గాన్ స్టాన్లీ రిపోర్టు తెలియజేస్తుంది. ఇక్కడ తలసరి ఆదాయం అంటే సింపుల్ గా చెప్పాలంటే, ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి ఆదాయం. ఇంకా లోతుగా డిస్కస్ చేయాలంటే, ఎకానమీ క్వశ్చన్స్ ను మనం డిస్కస్ చేసేటప్పుడు జాతీయ ఆదాయం అండ్ తలసరి ఆదాయం ఇలాంటి కాన్సెప్ట్స్ ను ఇంకా లోతుగా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, రూపాయి దిహా అండ్ నేపాల్ గంజ్ వార్తల్లో ప్రముఖంగా నిలవడానికి కారణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, భారత్ నేపాల్ మధ్య సమీకృత చెక్ పోస్టులు. ఇటీవలే నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ మన భారతదేశంలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా రెండు దేశాల సంబంధాలకు సంబంధించి హిమాలయ పర్వతాలంత ఎత్తుకు తీసుకెళ్లాలని
రెండు దేశాలు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా రవాణా, పెట్రోలియం, పైప్లైన్స్ విస్తరణ, సమీకృత చెక్ పోస్టుల అభివృద్ధి, జల విద్యుత్తు మొదలైన రంగాలకు సంబంధించి 7 ఒప్పందాలను ఇరు దేశాధినేతలు సంతకాలు చేయడం జరిగింది. ఇండియాలోని రూపాయి దిహా మరియు నేపాల్లోని నేపాల్ గంజ్లో సమీకృత చెక్ పోస్టులను లాంఛనంగా ఇరువురి నేతలు ప్రారంభించడం జరిగింది. రూపాయి దిహా ఉత్తరప్రదేశ్ స్టేట్. దీని ద్వారా మన భారతదేశంలోని జల మార్గాలను వాణిజ్యం నిమిత్తం నేపాల్ కు వాడుకోవడానికి వీలు కలిగేలా ఒప్పందాలను చేసుకోవడం జరిగింది. తర్వాత రాబోయే 10 సంవత్సరాల కాలంలో 10,000 మెగావాట్స్ విద్యుత్తును ఇండియా నేపాల్ నుండి కొనుగోలు చేయబోతోంది. గుర్తుపెట్టుకోవాలి, మన భారతదేశమే నేపాల్ నుండి విద్యుత్తును కొనుగోలు చేస్తా ఉంది. నేపాలే మన భారతదేశానికి విద్యుత్తును సప్లై చేస్తోంది. దీంతో పాటు 40 మెగావాట్ల విద్యుత్తును, నేపాల్ విద్యుత్తును మన భారతదేశం మీదుగా బంగ్లాదేశ్ కు తరలించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒప్పందాన్ని రెండు దేశాలు చేసుకోవడం జరిగింది. ఇది ప్రాంతీయ సహకారంలో కీలకమైన ముందడుగుగా ఈ రెండు దేశాలు భావిస్తున్నాయి. ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ జాతీయ గణాంకాల కార్యాలయం తాజా నివేదిక ప్రకారం 2022-23వ ఆర్థిక సంవత్సరానికి మన భారతదేశ వృద్ధి రేటు, మన భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటును క్వశ్చన్ చేస్తున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 7.2%. ఈ యొక్క జీడిపి వృద్ధి రేటుకు సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి అవకాశం ఉన్న కీ పాయింట్స్ ను మనం ఒకసారి పరిశీలిస్తే, జాతీయ గణాంకాల కార్యాలయం ఎన్ఎస్ఓ అంచనా ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి మన భారతదేశ వృద్ధి రేటు 7% గా అంచనా వేయడం జరిగింది. అయితే తాజా నివేదిక మాత్రం అంచనాకు మించి 7.2% గా వృద్ధి రేటును నమోదు చేయడం జరిగింది. ఈ తాజా నివేదిక ప్రకారం అన్నమాట. అంటే అంచనాకు మించి మన భారతదేశ జీడిపి గ్రోత్ రేట్ నమోదు కావడం విశేషం. ప్రస్తుత ధరల వద్ద జీడిపి లేక నామినల్ జీడిపి 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 272.41 లక్షల కోట్లుగా నమోదు కావడం జరిగింది. డాలర్స్ రూపంలో చెప్పాలంటే 3.3 లక్షల డాలర్స్ అన్నమాట. అదే దీన్ని లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే, అంటే 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ కు కంపేర్ చేస్తే అప్పుడు నమోదైనది 234.71 లక్షల కోట్లు అన్నమాట. డాలర్స్ లోకి కన్వర్ట్ చేసి చెప్తే 2.8 లక్షల కోట్ల డాలర్స్ గా నమోదు కావడం జరిగిందనమాట. అంటే 2021-22 మరియు 2022-23 ఆర్థిక సంవత్సరానికి మనం కంపేర్ చేస్తే 16.1% వృద్ధిని నమోదు చేసిందని ఈ యొక్క ఎన్ఎస్ఓ తాజా నివేదిక పేర్కొంటుందన్నమాట. అంటే 2.8 నుండి 3.3 లక్షల డాలర్స్ కు పెరిగిందనమాట. అంచనాలకు మించి 7.2% జీడిపి వృద్ధిని నమోదు చేయడం జరిగింది. ప్రపంచంలోనే అత్యధిక జీడిపి వృద్ధి రేటును నమోదు చేస్తున్న దేశాల్లో మన భారతదేశ ర్యాంకు ఫస్ట్ ర్యాంక్ అన్నమాట. ఈ యొక్క 7.2% వృద్ధి రేటును రంగాల వారీగా మనం పరిశీలిస్తే, ముఖ్యంగా నిర్మాణ రంగంలో 10.4% వృద్ధి రేటు నమోదు చేయడం జరిగింది. తర్వాత వ్యవసాయ రంగం 5.5%, తయారీ రంగం మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ 4.5%, గనులు 4.3% వృద్ధి రేటును నమోదు చేయడం జరిగిందనమాట. రంగాల వారీగా వృద్ధి రేటు పైననే మొత్తం జీడిపి వృద్ధి రేటు ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ 3.3 లక్షల కోట్ల డాలర్స్ గా ఉండగా రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే 5 లక్షల కోట్ల డాలర్స్ గల ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరుతుందన్నది అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొదటి ధూమపాన రహిత దేశంగా మారబోతున్న దేశం? నార్వే, స్వీడన్, డెన్మార్క్ అండ్ ఫిన్లాండ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి స్వీడన్. దీనికి సంబంధించి నేపథ్యాన్ని మనం పరిశీలిస్తే, స్వీడన్ దేశం యొక్క మొత్తం జనాభా 1.05 కోట్లు అన్నమాట. ఇందులో 5% మాత్రమే, అంటే 5% లోపు మాత్రమే పొగ త్రాగే వారి సంఖ్య ఉందంట. క్రమక్రమంగా వీరి సంఖ్య తగ్గిపోతూ ఉందంట. తద్వారా స్వీడన్ దేశం త్వరలో ధూమపాన రహిత దేశంగా ప్రకటించే స్థాయికి చేరింది. స్వీడన్ యూరోపియన్ యూనియన్ లో అతి తక్కువ సిగరెట్లు వాడకం గల దేశం. దీనికి కారణం ఏంటంటే, పొగాకు సంబంధించి కఠినమైన చట్టాలు చేయడం మరియు నిపుణులతో దశాబ్ద కాలం పాటు ధూమపానానికి వ్యతిరేకంగా ప్రచారం చేయించడంతో ఈ స్థాయికి చేరినట్లు స్వీడన్ ప్రభుత్వం పేర్కొంటోంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎస్ఓ
నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ తాజా నివేదిక ప్రకారం 2022-23 సంవత్సరానికి జీడిపి అంటే స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్యలోటు శాతము 6.1%, 6.2%, 6.3 and 6.4%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 6.4%. నెక్స్ట్ క్వశ్చన్, కోల్ ఇండియాలో ఎంత శాతం వాటాను ప్రభుత్వం విక్రయిస్తోంది? 2.1%, 3.2%, 2.3% అండ్ 3.0%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 3.0%. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో ఈ 3% వాటా విక్రయాన్ని విక్రయించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని కరెంట్ అఫైర్స్ అంశాలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.